హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనకి చాలా తక్కువ బడ్జెట్ లో ఒక 2 BHK ఫ్లాట్ ఒకటి సేల్ కి వచ్చింది అనమాట. సెకండ్స్ సేల్ అనమాట. ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఈ ఫ్లాట్స్ ఉన్న బిల్డింగ్ వచ్చి మనకి ఒక పెద్ద అపార్ట్మెంట్ అనమాట. ఈ అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ అనమాట. ఇప్పుడు మనం చూడవలసిన ఫ్లాట్ వచ్చి మన అపార్ట్మెంట్ కి లిఫ్ట్ సౌకర్యం ఉంది, అలాగే జనరేటర్ సౌకర్యం ఉంది. అలాగే మన అపార్ట్మెంట్ కి ఇటువైపు ఒక రోడ్డు, అటువైపు ఒక రోడ్డు, 2 రోడ్ల మధ్యలో ఉన్న అపార్ట్మెంట్ అనమాట. మన అపార్ట్మెంట్ కి ఒకవైపు 33 అడుగుల రోడ్డు, ఇంకొక వైపు 40 ఫీట్ రోడ్డు అనమాట. అంత పెద్ద రోడ్స్ ఉన్నాయి మనకి. చక్కగా 2 వైపులా దారి ఉంది మనకి ఈ అపార్ట్మెంట్ కి. అందుకనే మనం అసలు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ సింహద్వారం వచ్చి ఈస్ట్ ఫేస్ సింహద్వారం అనమాట, తూర్పు ఫేస్. అలాగే మనకి ఫ్లాట్ లో చాలా పెద్ద హాల్, 2 బెడ్రూమ్స్, డైనింగ్ హాల్, కిచెన్, 2 వాష్రూమ్స్, ఒక బాల్కనీ అన్ని ఉన్నాయి సమస్తం చక్కగా. ఫ్రెండ్స్, ఈ హాల్లో పెద్ద పెద్ద సోఫాలు వేసినా సరే మనకి చాలా ప్లేస్ ఉంది మధ్యలో. అదే ఎంటీగా ఉంటే మనకి బాగా అర్థమయ్యేది ప్లేస్ ఎంత ఉంది ఏంటనేది కదా ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ ఫ్లాట్ లో కబోర్డ్స్ అయితే లేవు. కబోర్డ్స్ మనం చేయించుకుందాం మెల్లగా, నో ప్రాబ్లం. మనకి ఫ్లాట్ లో ఒక కబోర్డ్స్ ఒకటే ఫ్రెండ్స్ చేయించుకోవాల్సింది. కబోర్డ్స్ చేయించుకొని చక్కగా పెయింట్ వేయించుకుంటే కొత్త ఫ్లాట్ అయిపోద్ది మనకి ఈ ఫ్లాట్ వచ్చి కదా ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయ్యి 8 years అయింది అనమాట. మనకి కిచెన్ లో చిమ్నీ కూడా ఏర్పాటు చేసే ఉంది ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ లో మనకి వెంటిలేషన్ పరంగా పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి, వాటికి కర్టన్స్ వేసేసి ఉన్నాయి కదా. అదే ఆ కర్టన్స్ తీస్తే చాలా వెలుతురు ఉంటది అనమాట. ఎందుకంటే పక్కన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏమి లేదు ఇంకా మన అపార్ట్మెంట్ పక్కన. అందుకని చాలా వెంటిలేషన్ ఉంటుంది మనకి డే లైట్. ఎలాగో మీరు వస్తారుగా అప్పుడు చూద్దరు గానీ వచ్చినాక. అలాగే మనకి ఈ ఫ్లాట్ లో మాస్టర్ బెడ్రూమ్ లో 6x6 బెడ్ వేసినా సరే చాలా స్పేస్ ఉంది. అలాగే సెకండ్ బెడ్రూమ్ లో కూడా 6x6 బెడ్ వేసారు వాళ్ళు. ఇంకా చాలా ప్లేస్ ఉందన్నమాట. అంటే చాలా మంచి స్పేషియస్ గల రూమ్స్ అనమాట, 2 రూమ్స్. ఎలాగో మీరు వచ్చి చూస్తారుగా అప్పుడు మీకే బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ ఎక్కడంటే మనకి విజయవాడలో రామరప్పాడులో రాజుల బజార్ ఉంది కదా, అంకమ్మ తల్లి గుడి ఎదురుకుండా ఆ రాజుల బజార్ లో రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట, మెయిన్ రోడ్ కి అంత దగ్గర అనమాట ఈ ఫ్లాట్స్ వచ్చి మనకి. పెద్ద అపార్ట్మెంట్ ఫ్రెండ్స్. మనకి ఈ ఫ్లాట్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 731 స్క్వేర్ ఫీట్ అనమాట. అందులో ప్లింత్ వచ్చి మనకి 659 స్క్వేర్ ఫీట్, కామన్ ఏరియా వచ్చి 50 స్క్వేర్ ఫీట్ అనమాట. అందులో బైక్ పార్కింగ్ వచ్చి 22 స్క్వేర్ ఫీట్ అనమాట. అంటే మనకి కార్ పార్కింగ్ అయితే లేదు, ఓన్లీ బైక్ పార్కింగే. మనకి ఫ్లాట్ కాస్ట్ వచ్చి 26 లక్షలు చెప్తున్నారు ఈ ఇంటి ఓనర్ గారు. మనం నెగోషియేషన్ గా మాట్లాడుకుందాం, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, కాల్ చేయండి, మీకు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్లి చూపిస్తాము ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చక్కగా. వాళ్ళకు కూడా సొంతింటి కళ నిజం చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి, ఎందుకంటే సొంతింటి కళ నిజం చేసుకోవాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అనమాట. వాళ్ళకి ఈ వీడియో ప్రమోట్ అవుతా ఉంటది అనమాట, వాళ్ళకి కనిపిస్తా ఉంటది మనం లైక్ చేస్తే. అందుకని ఒకసారి తప్పకుండా రండి చూడటానికి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.